హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ వీడియోనైతే లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎక్కువగా పూజలకి సంబంధించి, కుకింగ్కి సంబంధించి, ట్రావెలింగ్, ఇలా రకరకాల ఫంక్షన్స్ కానీ, ఇలా నా డైలీ లైఫ్ ప్రతి ఒక్కటి కూడా నేను మీ తోటి షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఏవైనా గోల్డ్ కలెక్షన్ కానీ, నా జ్యువెలరీ కలెక్షను, ఏదైనా లేటెస్ట్గా పర్చేజ్ చేసిన గోల్డ్ ఐటమ్స్, ఎనీ ఐటమ్స్ అన్నీ కూడా ప్రతిదీ మన ఇంట్లో రిలేటివ్స్కి అలా ఎలా చూయించుకుంటామో నా సబ్స్క్రైబర్స్ కూడా నాకు రిలేటివ్స్ లాగే అనమాట. అందుకే నేను ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా డైలీ రొటీన్ అయితే ముగ్గుతో స్టార్ట్ అవుతుందండి. ప్రతిరోజు కూడా ముగ్గు అది వేసుకొని 5:30 అలా అయితే వాకింగ్ స్టార్ట్ చేస్తాను. 5:40 అలా అవుతుందండి నేను బ్యాడ్మింటన్ అది స్టార్ట్ చేసేసరికి. ఎందుకంటే తొందరగా లైటింగ్ అది కూడా వస్తుంది. మాకు లైట్లు కూడా ఎప్పుడు స్టెప్స్ పైన అవి వేసే ఉంచుతాను. ఆ లైటింగ్ వల్లే ఎక్కువ లైటింగ్ కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మార్నింగే ఇలా ముగ్గు వేసుకోవడంలో చాలా అర్థం ఉందండి. అంటే ఎప్పుడైనా కూడా మనం లేవగానే ముందు ముగ్గు వేసుకోవాలట. ఆ ముగ్గు వేసుకున్న తర్వాత జెంట్స్ అది బయటికి ఆ ముగ్గు వేసిన తర్వాత వెళ్తేనే అన్ని పనుల్లో కూడా మనకి విజయం లభిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ముగ్గు వేశాక కూడా ఆ 3 వైపులా కూడా ఆ ముగ్గుని బంధించాలంట. మామూలుగా పండగ నెల అనుకోండి, మనకి ద్వారాలు అలా పెడుతుంటాం కదా. అంటే 4 వైపులా వాకిళ్ళు, 3 వైపుల వాకిళ్ళు, ఒకవైపు అయితే గీతలు అలా గీస్తూ ఉంటారు. అలానే ప్రతిరోజు కూడా మనకి పండగ నెల కాకపోతే ప్రతిరోజు 3 వైపులా కూడా గీతలతోటి ముగ్గుని బంధించాలంట. అలాగా పూర్వకాలం నుంచి ఆ విధంగా చేస్తూ ఉంటారనమాట. అలానే నేను ముగ్గు వేశాక అన్ని మూలలు అంటే 3 వైపులా కూడా గీతలతోటి గీస్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా ఎవ్వరికైనా కూడా చాలా వరకు ముగ్గుతోటే స్టార్ట్ అవుతుందండి. చాలామంది ఏంటంటే పెయింటింగ్ అది వేసేసి వన్స్ అలా వదిలేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ముగ్గు లేనిది బయటికి కూడా వెళ్ళరనమాట. అలా ఒక్కొక్కరి అభిప్రాయాలు, ఒక్కొక్కరి పద్ధతులు ఒకలా ఉంటాయి. ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్, ఇప్పుడున్న అపార్ట్మెంట్ లైఫ్లో రోజు కడగటం, ఇలా ముగ్గులు వేయటం అది కుదరకపోవచ్చు. ఎందుకంటే మనం ఉన్నది కమ్యూనిటీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి కదా. కొంతమంది ఏంటంటే ఇష్టపడరు, కొంతమంది ముగ్గు అది వేస్తున్నా కూడా ఏదో విచిత్రంగా చూస్తూ ఉంటారు. మన పద్ధతులు, మన సాంప్రదాయాలు మాత్రం మనం ఎప్పుడూ కూడా ఒకళ్ళని చూసి వదిలేయక్కర్లేదండి. వాళ్ళు ఏమన్నా అనుకొని వాళ్ళకుండే అలవాట్లు వాళ్ళయి, మనకుండే మనవి అనమాట. రోజు నేను ముగ్గు అది వేస్తుంటే మా ఆపోజిట్ ఆవిడ డోర్ కానుకొని నించొని చూస్తూ ఉంటుందన్నమాట. ఏదో విచిత్రంలాగా. నేనైతే నెగిటివ్గా ఏమనుకోనండి, కానీ కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటామన్నమాట ఎవరైనా మనల్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే. లేదు అంటే మనం ఫ్రీగా, తను ముగ్గు వేయదనమాట. తను వేయదు, మనం వేస్తుంటే చూస్తూ ఉంటుందన్నమాట. మనం ఉన్నది ఈ దేశమే, ఆవిడున్నది ఈ దేశమే. ఎక్కడైనా కూడా ముగ్గులు అవి వేస్తూ ఉంటారు. అదేదో కొత్త వింతలాగా చూస్తూ ఉంటుంది. అది షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను. ఇవి వచ్చి మునక్కాయలు మా చెట్టు అండి. చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్గా. అసలు ఎంత తీయగా ఉంటాయంటే మనం చక్కెర పోసామా మునక్కాయలు అన్నట్లు ఉంటాయన్నమాట. సాంబార్లో కానీ కర్రీలోకి చాలా బాగుంటాయి. ఈరోజైతే ఉదయాన్నే అవి కోసాను. తర్వాత దోశలకి అనేసి మినప్పప్పు 1 గ్లాసు, 2 గ్లాసుల బియ్యం వేసి కొంచెం మెంతులు యాడ్ చేసి వాటర్లో కడిగేసేసి పెడుతున్నానండి. 2 టైమ్స్ 3 టైమ్స్ శుభ్రంగా కడిగి నీళ్లు పట్టి పెట్టామంటే మనం ఈవినింగ్ టైం అలా రుబ్బి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా అవి అంతా కూడా ఫార్మేట్ అవుతుందన్నమాట. దోశలు అవి పోసుకోవటానికి చక్కగా ఉంటుంది. ఇంకా రెడిష్ కలర్ కావాలంటే కొంచెం అటుకులు నానబెడితే 1 గంట ముందు ఆ బియ్యం అవి రుబ్బేటప్పుడు గ్రైండర్లో వేసేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం ప్రీ ప్లాన్డ్గా మనం నెక్స్ట్ డేకి కావాల్సినవి ఈరోజే తయారు చేసుకోవటం వలన
కొంతలో కొంతవరకైనా కూడా మనకి బర్డెన్ అనేది తగ్గుతూ ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా ఇలా నానపెడతానండి నేను. ఇవి వచ్చేసి మనకి వెట్ క్లాత్ తోటి స్టవ్లు ఇవన్నీ క్లీన్ చేస్తాం కదా, కిచెన్ గట్టు అవి నేను వీక్లీ వన్స్ అయితే ఇలా విమ్ లిక్విడ్ వేసేసి ఏదైనా పాత గిన్నె కానీ అలాంటి దాంట్లో అయితే కొంచెంసేపు నానబెట్టి క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత వెన్నపూస అయితే ఈరోజు ఇది వచ్చి నాకు 15 డేస్ వెన్నపూస అండి. 10 డేస్కి ఈ వైట్ కలర్ డబ్బా నిండిపోతుంది. ఈ పక్కది వచ్చి 5 డేస్ అనమాట. ఇదంతా కూడా తీసి బయట పెట్టేశాను. ఒక్క 5 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసి చక్కగా ఇది మిక్సీలో వేస్తాను. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా బయట పెట్టాను. 4 డేస్ 5 డేస్కి నేను కట్ చేసి పెట్టుకుంటాను కదా బాక్స్లో, అయిపోయాయి అన్నమాట నిన్నటితోటి. అందుకే ఈరోజు కట్ చేస్తున్నా. ఈరోజు పైనాపిల్ కూడా పీసెస్ అవి కట్ చేసి కొంచెం డిఫరెంట్ ఐటెం కొంచెం చేద్దామని పెట్టానన్నమాట. తర్వాత ఈరోజు జ్యూస్కి వచ్చి నాకు తర్బూజా, తర్వాత క్యారెట్, టమాటా, ఖర్జూరం ఇవన్నీ కలిపి జ్యూస్ వేశాను. మీగడ నేను ఇలా కలెక్ట్ చేసుకున్న మీగడని ఎలా మిక్సీ పట్టుకుంటాను, వెన్నపూస ఎలా తీస్తాననేది చూపిస్తాను. ఈ మిక్సీలో ఇలా 2 గరిటెలు ఇలా నేను చూపిస్తున్నాను కదా, 2 గరిటెలు మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోస్తాను. పోసి మూత పెట్టేసి ఒక్కసారి మిక్సీలో అలా బ్లేడ్ ఇలా మిక్సీలో వేసిన తర్వాత కొంచెం వాటర్ అది పోసేసి మూత పెట్టేసేసి కొంచెం సేపు అలా బ్లెండ్ చేస్తాము. ఒక 2 మినిట్స్ అంతేనండి. వెంటనే మనకి వెన్నపూస అయితే చక్కగా వచ్చేస్తుంది. అదివరకు రోజుల్లో కవ్వం పెట్టి, నేను మొన్నటి దాకా కవ్వం పెట్టే చిలికేదాన్నండి. కానీ టైం ఎక్కువ పడుతుంది, మనకి ఇన్ని పనులని చేసుకోవాలి. అందుకే ఇలా మిక్సీలో ఈజీగా అయిపోతుంది. ఎవరైనా కష్టపడకుండా కొంచెం తొందరగా అయిపోయేది ఉంటే దానికే ఇష్టపడతారు కదా, అలా ఈ మిక్సీ అయితే నాకు వెన్నపూసకి చాలా యూజ్ఫుల్గా ఉందండి. ఇలా కొంచెం కొంచెం ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసేసుకుంటాను. మిక్సీ పట్టిందంతా ఈ క్వాంటిటీ వచ్చింది. దీన్ని క్లీన్గా 2-3 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకుంటా. ఈలోపు ఉప్మా అయితే మా వారికి బాక్స్లో పెడుతున్నానండి. నేను బయట పారాయణ అవి చదవటానికి వెళ్తున్నా కదా, ఆయన హడావుడిగా ఆయన కంటే ముందు వెళ్తున్నాను 8:00 8:15 కల్లా. అందుకే బ్రేక్ఫాస్ట్ అది నేనుంటే తింటారనమాట, లేకపోతే గబగబా హడావుడి చేస్తారని బాక్స్లో పెట్టి ప్యాక్ చేసేసాను. ఆ తర్వాత వెన్నపూస అయితే కరగబెట్టేస్తున్నాను అనమాట. ఇదంతా మార్నింగ్ 7 కల్లా ఈ వెన్నపూస అంతా నేను పొయ్యి మీద పెట్టేశానండి. 7:30 కల్లా మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్నానం అయి చేసి 8:00 కల్లా రెడీగా ఉన్నానన్నమాట. మనం ఏదైనా పనులు బయటికి వెళ్ళాలి అంటే కొంచెం ముందుగానే ఎర్లీగానే లేవాల్సి ఉంటుంది. మన పనులన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ చేసుకున్నామంటే ఎంత పనైనా కూడా మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. చూసారు కదా, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ దానిమ్మకాయలు కూడా ఒలిచేసేసాను. ఈ 4-5 డేస్కి నా వెజిటేబుల్ జ్యూస్ అనమాట. కరివేపాకు అవి తెచ్చి దోసకాయ కర్రీ చేస్తున్నానండి ఈరోజు. దోసకాయ, ఉల్లిపాయ, టమాటా, కొంచెం గరం మసాలా నా దగ్గర పట్టింది ఉంటుంది కదా, అది వేశాను. ఈలోపు నెయ్యి కూడా కాగిపోతుంది. మునగాకు నెయ్యి చేస్తున్నానండి ఈరోజు. మునగాకు మనకి ఆషాఢ మాసంలో కంపల్సరీగా పప్పులోనో కర్రీయో పచ్చడో ఇలా తినమంటారు కదా. ఇలా మునగాకుతోటి నెయ్యి చేసుకొని ఈ నెయ్యిని ప్రతిరోజు కూడా అన్నంలో ఈ మునగాకుని తిన్నామంటే ఇంకా అంతకంటే మనం మునగాకు వాల్యూస్ మనం ఎందులో కూడా ఉండవండి. మనం ఈ మునగాకులోదంతా ఆ నెయ్యిలోకి వస్తుంది. ఈ మునగాకును కూడా పారేయను నేను, ఫిల్టర్ చేశాక కొంచెం సాల్ట్ కలిపి ఉత్త రైస్లో వేసుకొని తినండి ప్రతిరోజు. ఎంత హెల్తీగా ఉంటుందో, మన జుట్టుకు కానీ కళ్ళకు కానీ ఐరన్ కానీ బాడీకి ఎంత స్ట్రాంగ్గా మనల్ని మనం దృఢం చేసుకోవచ్చు అన్నమాట కొన్ని ఐటమ్స్ ద్వారా. ఈ మునగాకు అనేది ఆషాఢ మాసంలో మనకి అన్ని రకాల రోగాల బాధ నుంచి చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి. నెయ్యి అయితే ఇలా మొత్తం వడకట్టేసుకొని ఈ వడకట్టిన స్ట్రైనర్లోనే నేను సాల్ట్ కలిపేస్తాను. అడుగున బాండ్లీలో చూడండి బ్లాక్ కలర్ కేక్ లాగా వచ్చిందనమాట. దీన్ని మనం గోదావరి అలా అంటారు. అంటే నెయ్యి అంతా కాచాక వస్తుందనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడుతూ ఉంటారు. నెయ్యినైతే ఇలా పాత దాంట్లో అయితే నేను స్టోర్ చేయను అనమాట. ఎందుకంటే మళ్ళీ అది ఇది మెల్ట్ అయిపోయి చాలా డేస్ అవుతుంది కాబట్టి పాత బాక్స్ అలాగే ఉంచేసి ఇందులో పోసుకుంటాను.
నెయ్యి అయితే నా దగ్గర చాలా వరకు కలెక్ట్ చేసుకున్నానండి. ఏదైనా పిండి వంట అలా చేయాలి. తర్వాత తోటకూరతోటి అలసంద గారెలు చేస్తున్నాను. తోటకూరని ఫైన్‌గా చాప్ చేసేసి అలసంద లుంటాయి కదా! అవి నానపెట్టి మిక్సీ పట్టేసుకున్నా. ఇంకా ఏం వేయలేదండి. ఉల్లిపాయ కానీ, పచ్చిమిర్చి ఏం అక్కర్లేదు. కొంచెం సాల్ట్ వేసుకోండి. మీకు కారం కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కానీ, పచ్చిమిర్చి కానీ వేసుకుంటే సరిపోతుంది. నేను పచ్చిమిర్చి కూడా వేయలేదు. ఇలా బాగా కాగిన ఆయిల్‌లో కొంచెం ఫస్ట్ ఏసి చూసుకుంటే ఆయిల్ బాయిల్ అయింది లేనిది, ఫ్రై అయింది తెలుస్తుంది. తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇలా చేతిలో చేసేసుకొని చక్కగా ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవటమే. ఎంత హెల్తీ అయినా, టేస్టీ అయినా అలసంద తోటకూర గారెలైతే మనకి వేడి వేడిగా తింటూ ఉంటే పప్పులో కానీ, పచ్చడిలో కానీ, సాంబార్లో కానీ, లేదా ఉత్తవి టమాటా సాస్ వేసుకొనైనా, లేదు ఉత్త గారెలైనా సరే చాలా బావుంటాయండి. ఇవి పిల్లలకి, పెద్దలకి చాలా ఆరోగ్యానికి మంచిదనమాట. ఎందుకంటే ఇందులో ఫైబర్‌తో పాటు తోటకూరలో ఐరన్, అలసంద గారెలు మనకి ఫైబర్ ఉంటుంది ఎక్కువగా. ఇవి హై ప్రోటీన్, ఐరన్ చాలా హెల్తీగా ఉండే ఐటెమ్ అండి. ప్రతి ఒక్కరూ కూడా మన ఫుడ్‌లో వీక్లీ వన్స్ కానీ, మంత్లీ ట్వైస్ కానీ మన ఆహారంలో ఇవి కూడా యాడ్ చేసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆనందంగా, అంటే టేస్ట్ వంటలు తింటే ఆనందం వస్తుంది కదా! అలా అనమాట. తర్వాత నా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం అది చేసేసి మా వారు ఉదయాన్నే దీపారాధన అది చేశారండి. ఎందుకంటే నాకు కొంచెం లేట్ అయిపోతుంది కదా బయటికి అది వెళ్ళేలేకి. అందుకే నేను కొంచెం డ్రెస్ అది వేసేసుకొని వెళ్ళేప్పుడు శారీ కట్టుకుంటున్నాను. ఇలా పువ్వు అది కోసుకొచ్చుకొని ఉర్లీ బౌల్ ఉంది నా దగ్గర. కృష్ణయ్యకి లివింగ్ రూమ్‌లో అవన్నీ నేనే అలంకరించుకుంటాననమాట. మన పెరట్లో పువ్వులతోటి ఇవన్నీ కూడా బిళ్ళగన్నేరు వీటిలతోటి అలంకరిస్తాను. అవన్నీ కోసుకొచ్చుకుంటున్నాను. కృష్ణయ్యకి అయితే మందార పువ్వు ప్రతిరోజు కూడా ఉర్లీ బౌల్‌లో పెడతానండి. మిగతా పువ్వులైతే నేను కోసుకొచ్చుకుని పూజకి అలా యూజ్ చేసుకుంటా. ఇలా ఒక చిన్న బౌల్‌లో అయితే అలా పుష్పం అలా పెట్టుకుంటాను. ఇదేనండి మేము మంగళవారం రోజు పారాయణ హనుమాన్ చాలీస చదవటానికి వెళ్ళామనమాట. వీళ్ళంతా పారాయణ గ్రూప్ సభ్యులు. వీళ్ళందరూ కూడా చక్కగా 3 డేస్ లలిత, విష్ణు, హనుమాన్ పారాయణలైతే 1,00,000 సార్లు చేశామండి. ఈ అదృష్టం కానీ, ఇంతమందితో కలిసి చేసే అవకాశం కానీ ప్రతి ఒక్కరికి కూడా లభించదు. ఈ అవకాశం ఆ భగవంతుడు నాకైతే కల్పించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. భగవంతుడి మీద భక్తి ఎంత అవసరమంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మాన్ని, మన బాధ్యతని, మన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోకుండా భగవంతుడి మీద శ్రద్ధ, భక్తి అనేది నిలుపుకోవాలి.